ఒక ధనవంతుడు ఎవరైనా ఒక హోటల్‌కి వెళ్ళి ఫుడ్ తింటే, ఆ ఫుడ్‌కి బిల్లు పే చేయడమే కాకుండా సర్వ్ చేసిన ప్రతి ఒక్కరికి టిప్ ఇచ్చి వెళ్తారు. ఎక్కడైనా మీరు ఒక పెద్ద కారు కొన్నారు అని అనుకోండి. ఆ షోరూమ్‌లో చిన్న చిన్న వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా తెలియకుండా డబ్బిచ్చేసి ఆ వెహికల్‌ని తీసుకొస్తూ ఉంటారు. ఇల్లు కట్టినప్పుడు కూడా ఆ ఇంటి కోసం కట్టడం కోసం ఎంతమందైతే కష్టపడ్డారో వాళ్ళకి ఫుడ్ పెట్టడము, బట్టలు పెట్టడము, ఏదైనా బహుమానాలియ్యడము ఇలా చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఎవరు చేస్తూ ఉన్నారు అని గమనిస్తే ధనవంతులు మాత్రమే చేస్తున్నారు. మనము వాళ్ళందించే సేవ కంటే ఎక్కువ ఎప్పుడైతే చెల్లిస్తామో అప్పుడు ఆ మనసు అనేది చాలా ఆనందపడుతుంది. ఆనందపడిన రోజు ఆ విద్య కావచ్చు, ఆ వస్తువు కావచ్చు, ఆ ఇంటి నిర్మాణం, ఆ కట్టడం కావచ్చు, ఆ ఇంట్లో మీ బ్రతుకులు కావచ్చు, లేదా ఒక వెహికల్ కొంటే అది ఎప్పుడు యాక్సిడెంట్ కాకుండా మిమ్మల్ని సురక్షితంగా తీసుకొని వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ జరుగుతాయి. కనుక మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాను. ఒక మనిషి ఎంతైతే మీకోసం సేవ చేస్తారో, ఆ సేవకి తగ్గ ప్రతిఫలమే కాకుండా ఇంకా ఎక్కువ మొత్తంలో మీరు చెల్లించుకోవడం ద్వారా మీ జీవితమే అద్భుతంగా మారుతుంది. మీ సమస్యలకి సంబంధించిన పరిష్కారాలు ఏవైనా తెలుసుకోవాలి అంటే ఈ నంబర్‌కి కాల్ చేసి ఫోన్ అపాయింట్‌మెంట్ తీసుకొని మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు.